ఈరోజు క్రిస్మస్ పార్టీ కదా, అందరు వాళ్ళ స్టేటస్ లో ఫొటోస్ పెట్టారు. నేను కూడా మన డెకరేషన్స్ ని ఫొటోస్ తీసి పెట్టాలి. క్రిస్మస్ పార్టీ, గెటింగ్ రెడీ టు క్రిస్మస్ పార్టీ. మరి నేను కూడా రెడీ అవ్వాలి కదా. నేను రెడీ అయ్యి ఫొటోస్ దిగి అప్పుడు పోస్ట్ పెడతా. నేను మంచి బట్టలు వేసుకున్నాను. ఉండు, ఆలివ్ కాల్ చేస్తా. హలో ఆలివ్. హలో చెప్పు. నేను క్రిస్మస్ పార్టీకి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? వస్తానే, నాకు చాలా ఇష్టం క్రిస్మస్ పార్టీ. ఓకేదా, వెళ్దాం. నువ్వు పర్పుల్ డ్రెస్ వేసుకో. సరే. ఇవాళ క్రిస్మస్ సెలబ్రేషన్స్ పోస్ట్ చేయడం మర్చిపోయాను. అసలు అందరు పోస్ట్ చేస్తారు. త్వరగా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో క్రిస్మస్ వైబ్, దిస్ ఈస్ మై డెకరేషన్ పోస్ట్ చేద్దాం. అమ్మయ్య, పోస్ట్ అయితే అయిపోయింది. అన్ని ఐటమ్స్ వచ్చేసినాయి. చక్రాలు, గవ్వలు, చిప్స్, చక్కలు అన్నీ వచ్చేసినాయి. అరిసెలు. త్వరగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాలి. గైస్, ఇది మనం ఆర్ఫనేజెస్కి ఇస్తున్నాము. ఇవి చక్రాలు, గవ్వలు అన్నీ. ఈ పని కోసం మీరు కొంచెం సపోర్ట్ చేయండి మమ్మల్ని. నేను పూర్ పీపుల్కి పెంచి పంపుతాను. హలో ఫ్రెండ్స్, నేను కొంచెం స్వీట్స్ తెచ్చాను. నేను అందరి పూర్ పీపుల్కి, హోమ్లెస్ పీపుల్కి పంచుతాను. అయ్యో, నేను ఇంకా మన క్రిస్మస్ డెకరేషన్స్ గురించి నేను వాట్సాప్లో స్టేటస్, ఇన్స్టాగ్రామ్లో పోస్టే పెట్టలేదు. సరిపెడతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో మేము క్రిస్మస్ డెకరేషన్స్ ఎట్లా చేసుకున్నామో చూపినా. ఫస్ట్ అయితే డోర్ ఎంట్రన్స్ దగ్గర అయితే మంచిగా డెకరేట్ చేసి మేరీ క్రిస్మస్ అని పెట్టాం. లోపల చూడడానికి ముందు మీరు లైక్ చేసేసుకోండి. సరే, లోపల ఎట్లా చేసామో చూపిస్తాను. ఇదే మా ఇంట్లో ఉన్న క్రిస్మస్ ట్రీ. మేము క్రిస్మస్ ట్రీని ఇలా డెకరేటివ్ ఐటమ్స్తో డెకరేట్ చేసాం. ఇది మేరీ క్రిస్మస్ అని కూడా పెట్టాం. సరే, మా ఇంట్లో క్రిస్మస్ డెకరేషన్స్లో హైలైట్ పార్ట్ చూపియనా? లెట్స్ గో. మా ఇంట్లో హైలైట్ అండ్ విషయం ఏంటంటే ఈ లైటింగ్స్. ఈ లైటింగ్స్లో 3 స్టార్స్ పెట్టి, ఒకటి గోల్డ్, ఒకటి రెడ్, ఇంకొకటి గోల్డ్ అని మేరీ క్రిస్మస్ అని పెట్టాను. ఇదే ఫ్రెండ్స్ మా ఇంట్లో జరిగిన క్రిస్మస్ డెకరేషన్స్. అసలుకే ఇవాళ క్రిస్మస్. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో స్టేటస్ పెట్టాలి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. పెట్టేసాం. అసలే ఇవాళ క్రిస్మస్. నేను పోస్ట్ చేయడం మర్చిపోయాను. ఇన్స్టాగ్రామ్లో, స్నాప్చాట్లో అన్నీ పోస్ట్ చేయాలి. ఈరోజు క్రిస్మస్కి స్టేటస్ పెట్టాలి, యూట్యూబ్లో వీడియో చేయాలి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాలి, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా చేయాలి. హాయ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. హాయ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ఇదేనా క్రిస్మస్ అంటే? మనం సోషల్ మీడియాలో మనం చేసే పనులు పోస్ట్ చేయడమేనా? ఇది నిజమైన క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్ స్టేటస్లో మనం చేసే ఫుడ్ డొనేషన్ వీడియోస్, ఇంకా డెకరేషన్ వీడియోసే క్రిస్మసా? ఇది నిజమైన క్రిస్మస్ కాదు. ఒకప్పుడు క్రిస్మస్ అంటే చర్చ్కు వచ్చి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని గ్రీటింగ్స్ చెప్పుకునే వాళ్ళం మనం. కానీ ఈ కాలంలో ఇంటర్నెట్ రావడం వలన అందరూ లేచిన దగ్గర నుంచి మెసేజ్లో హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని మెసేజ్లు పెడుతున్నారు. అని ఇప్పుడైతే డిజిటల్ క్రిస్మస్ అయింది. ఎస్ బ్రదర్, మీరు చెప్పినట్టు క్రిస్మస్ డెకరేషన్స్ కానీ, లేకపోతే మనం చేసుకున్న పిండి వంటలు కానీ, లేకపోతే మనం చేసుకున్న ప్రతి థింగ్స్ డ్యూరింగ్ క్రిస్మస్ అవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేయడం కానీ, ఇవన్నీ నిజమైన క్రిస్మస్ కాదు. సో నిజమైన క్రిస్మస్ ఏంటంటే మనం క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తు సువార్తను ఇతరులకు ప్రకటించడం. అదే నిజమైన క్రిస్మస్. అవును బ్రదర్, మీరు చెప్పింది కూడా కరెక్టే. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ స్కిట్ లో మనం చేసే ప్రతి కార్యాన్ని మనం సోషల్ మీడియాలో, ప్లాట్ఫామ్లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం క్రీస్తు సువార్తని వేరే వాళ్ళకి ప్రకటించి క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్ జరుపుకుంటేనే నిజమైన క్రిస్మస్. ఫ్రెండ్స్, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. శ్రీ యేసుడు జన్మించునే, శ్రీ యేసుడు జన్మించునే.